మన లైఫ్ లో ప్రతి ఒక్కరికైతే ఇదైతే ఉండాలి. ఇదే హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఎందుకు ఎంత ఇంపార్టెన్స్ అని చెప్పేసి ఇది చాలా వరకు అయితే నేను వీడియోస్ అయితే చేశాను. ఆల్రెడీ నాకు సంబంధించినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎటువంటి ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా చేశాను. ఇదైతే మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఎగ్జాంపుల్ తో సహా మీకు క్లారిటీ ఇస్తాను. అలానే మీరు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి కూడా మీకు ఒక క్లారిటీ అనేది ఈ వీడియోలో అందుతుంది. ఒకసారి ఇక్కడ చూసేసుకోండి. మీరు ఎగ్జాంపుల్ ఒక ఇయర్లీ 10 lakhs సంపాదిస్తున్నారు అనుకోండి. అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి మీ బిల్ అనేది 10 lakhs అయింది అనుకోండి. మీ అమౌంట్ మీరు ఎంత వరకు సేవింగ్ చేసుకున్నారనుకోండి, ఆ అమౌంట్ మొత్తం తీసుకెళ్లి మీరు హాస్పిటల్స్ లో పెట్టాల్సి వస్తుంది. అదే మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంది అనుకోండి, మీకు ఇన్సూరెన్స్ వాళ్ళైతే ఈ అమౌంట్ అనేది క్లెయిమ్ చేస్తారు. మీరు చాలా తక్కువ అమౌంట్ కట్టుకుంటూ కూడా మీరైతే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి మ్యాండేటరీగా ఉండాల్సినటువంటిదే ఈ హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, ఒక అవేర్నెస్ కోసం చేస్తున్నటువంటి ఒక వీడియో. మీరు ఖచ్చితంగానైతే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ లాంటిది వచ్చింది అనుకోండి, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి క్లెయిమ్ అయితే చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఫస్ట్ అమౌంట్ అనేది పే చేసేసుకుంటే ఆ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళైతే మీకు అమౌంట్ అనేది క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఇలా 2 ways గానైతే ఉంటుంది. ఇయర్లీ ఒక 10,000 రూపీస్ మీది కాదు అనుకున్నారనుకోండి, మీకు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. మీ ఒక్కరికే కాకుండా మీ ఫ్యామిలీ పర్సన్స్ అందరికి కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. ఇది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రీసెంట్ గానే చూసుకోండి, మై విలేజ్ అనిల్ వాళ్ళ ఫాదర్ ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అని తన స్టోరీ కూడా పెట్టాడు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి అని చెప్పేసి. ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సరే కానీ ఎవరైనా కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే చాలా వరకు అయితే మనీ సేవ్ అవుతూ ఉంటాయి. మీకు హాస్పిటల్కి సంబంధించినటువంటి అమౌంట్ కూడా ఇన్సూరెన్స్ వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చూస్ చేసుకోండి. నేను పర్టికులర్ ఈ కంపెనీదే తీసుకోవాలి అని చెప్పేసి చెప్పాను. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవైతే చెక్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి క్లెయిమ్ రేషియో. ఈ క్లెయిమ్ రేషియో అనేది ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీకు ఏమన్నా ప్రాబ్లం అయ్యి హెల్త్ అడ్మిట్ అయ్యారు అనుకోండి, వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లెయిమ్ చెక్ చేసుకున్నారనుకోండి, మీకు 99, 98 ఈ పర్సెంటేజ్ రేషియోలో ఉన్న ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకోండి. ఏదో 80, 70 ఇట్లాంటివి తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయరు. అలానే ఇంకా వీళ్ళు ఎన్ని హాస్పిటల్స్ తోటి టైఅప్ అయ్యారు అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ హాస్పిటల్స్ తోటి టైఅప్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు హాస్పిటల్స్కి వెళ్తే మీకు డైరెక్ట్ ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఉంటారు. సో మీరు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ని అయితే చూపించేసుకొని మీరు నెక్స్ట్ ప్రొసీజర్స్ అయితే చేసేసుకోవచ్చు. సో ఖచ్చితంగానైతే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇందులోనైతే ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. కావాలనుకుంటే మీరు సమ్ థర్డ్ పార్టీ సైట్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలసీ బజార్ ఎక్సెట్రా ఉంటాయి. అందులోకి వెళ్ళేసి మీకు ఏది బెస్ట్ ఉంది అని చెప్పేసి అయితే చెక్ అయితే చేసేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు ఇంకా బెస్ట్ ఇన్సూరెన్స్ ఏది తీసుకోవాలి అనుకుంటున్నారు, దానికి కూడా సజెషన్ చేయాలంటే మీరు కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి ఫుల్ లెంత్ క్లారిటీ వీడియో కూడా చేస్తాను, ఏది తీసుకుంటే బెస్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసేసి ఖచ్చితంగా వాళ్ళని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేలా చేయండి.